ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లయితే ఆన్లైన్‌లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవ అని, అదేవిధంగా రూ. 500 దర్శన టికెట్‌గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. వర్చువల్ సేవ అంటే మనకి తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క 4 రకాల ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో అంటే కళ్యాణం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సేవల్ని మనం ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడం జరుగుతుందండి. చేసుకున్న తర్వాత ఈ సేవను మనం ఆన్లైన్‌లో చూసిన తర్వాత మాత్రమే, అంటే ఆన్లైన్‌లో అంటే మనం ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్‌గా తిరుమల కొండపైన శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్జీ సేవలో అయితే మీరు డైరెక్ట్‌గా తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్జీ సేవలో పాల్గొన్న తర్వాత మీరైతే దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో అయితే మీరు ఇంటి దగ్గర కూర్చొని స్వామివారి యొక్క సేవను చూసిన తర్వాత అంటే చూడొచ్చు, చూడకపోవచ్చు అది మన ఇష్టం. అప్పుడు తర్వాత రోజు నుంచి మీరు దర్శనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా 2 స్టెప్‌లు ఉంటాయండి. ఒకటి మనకి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం ఒకటి. కాబట్టి ఈ 2 స్టెప్‌లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వీరు మాత్రమే ఈ వర్చువల్ సేవ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. మనకి కళ్యాణ టికెట్ కాస్ట్ రూ. 1000, భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలి. ఉంజల్ సేవ టికెట్ కాస్ట్ రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ రూ. 500 చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్‌లో ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకొని తద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వర్చువల్ సేవ ఏ రోజైతే బుక్ చేసుకుంటారో మీరు దర్శనం తర్వాత రోజు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉంటుంది కదా! అందులో మనకి స్వామివారికి వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ మీరు 1వ తారీఖున వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటే ఆ క్యాలెండర్ కింద మనకి దర్శన్ టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అదే అసలైనటువంటి క్యాలెండర్. అందులో మీరు ఏ డేట్‌ని అయితే ఎంపిక చేసుకుంటారో అంటే మీకు 2వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్లి తిరుమల కొండపైన శ్రీవారిని అయితే ఈ క్వార్టర్‌లో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు 2వ తారీఖు నుంచి క్యాలెండర్ అంతా మార్చి నెల క్యాలెండర్ అంతా గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. మీరు ఏ డేట్‌ని అయితే వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ డేట్‌ని ఆప్షన్ ఎంపిక చేసుకొని మీరు తిరుమల కొండపైన శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పొరపాటు చేయకుండా ఈ వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకొని శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.